దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి యోహాను సువార్త, యోహాను పత్రికల్లో నుండి అనేకమైనటువంటి అంశాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ ఉదయకాలము మరొక అంశంగా క్రీస్తును నమ్ముట, క్రీస్తును విశ్వసించుట, లేకుంటే దేవుని నమ్ముట, దేవుని యందు విశ్వాసం ఉంచుట, నమ్ముట, విశ్వసించుట అనేటువంటి ఈ సబ్జెక్ట్ గురించి యొక్క గ్రంథకర్త శిష్యుడైన యోహాను, రోమున ఆనుకున్న శిష్యుడికి దేవుడు అనుగ్రహింప చేసిన ప్రత్యక్షతల నుండి మనము కూడా కొన్ని మాటలు మనము ధ్యానిద్దాము. నేను నమ్మకము విశ్వాసం అంటే ఏంటని మరొకసారి నేను ఈ యొక్క అంశం గురించి ధ్యానించేటప్పుడు అది డీటెయిల్ గా నమ్మకం అంటే ఏంటి, మనం ఎలా నమ్మకం పెట్టగలం, ఎలాగున విశ్వాసం పెట్టగలం అనే విషయం గురించి నేను ఆలోచించినప్పుడు మరి యొక్క నిఘంటు అంటే డిక్షనరీలో చూస్తే నమ్మకం అనే దాని గురించి ఏం రాయబడిందంటే, ఒక ప్రకటన నిజమని లేదా ఏదో ఉందని అంగీకరించుట. ఏదో ఒకటి ఉంది, ఒక విషయం ఉంది, అది ఆ విషయం నిజంగా ఉన్నది అనే దాన్ని నమ్మటం. దాన్ని అది ఏదో నిజంగా ఒక ప్రకటన ఉంది, ఏదో ఉందని దాన్ని అంగీకరించటాన్ని నమ్మకం అని ఆ యొక్క నిఘంటువు చెప్పింది. మరి విశ్వాసం యొక్క అర్థం ఏంటని ఆ నిఘంటువులో చూస్తే, పూర్తి నమ్మకము లేదా ఏదైనా సరే ఆ నమ్మిన దానిని క్రియలలోకి మార్చటం. విశ్వాసం అనేది ఏంటంటే ఆ ఒక క్రియారూపకంగా ఈ నమ్మిన విషయాన్ని అది క్రియలలోకి మార్చబడటం అంట. నమ్మకం అనేది సమాచారం మీద ఆధారపడి ఉంటది. విశ్వాసం అనేది అన్వయించుకోవటంలో ఆధారపడి ఉంటది. అంటే ఒక విషయాన్ని మనం విన్నాము, అది విన్న దాని మీద ఒక సమాచారం మనకుంది, దాన్ని నమ్మేశాము. అయితే విశ్వాసం ఏంటంటే అది క్రియల్లోకి, అది యాక్షన్ లోకి, అప్లికేషన్ లోకి వెళ్ళిపోవాలి. విశ్వాసం అనేది అన్వయం మీద ఆధారపడి ఉంది. ఈ రెండు నిర్వచనాలు చూస్తే విశ్వాసం అనేది ఆత్మవిశ్వాసంతో అని మన లోపల ఉన్నటువంటి ఆత్మతో మరి మింగిలైనట్టుగా, మరి దానితో కలిసి ఉన్నట్లుగా మనం చూడగలము. విశ్వాసం అనేది దేవునిపై మనకు నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని మనము విశ్వాస రూపంలో మార్చుకోవటానికి, అది ఆ విశ్వాసం అనేది మన నమ్మకాన్ని బలోపేతం చేస్తా ఉంటది. అంటే ఒకరు సత్యంగా ఉన్న విషయాన్ని మనం అంగీకరించినప్పుడు ఒక దృఢంగా స్థిరపరచబడటానికి నమ్మినప్పుడు, ఆ ఒక విషయం మనం విన్నాము, సత్యంగా ఉన్న ఒక విషయాన్ని మనం అంగీకరించాము, దానిని దృఢంగా స్థిరమైన అభిప్రాయంగా మార్చుకోవటం అనేది ఇది విశ్వాసం. క్రైస్తవులుగా మన యొక్క నమ్మకము, విశ్వాసము దేవుని వాక్యం నుంచి మనం చూసినట్లయితే, ప్రభు మూడో దినాన మన కొరకు తిరిగి లేచాడు. ఆయన మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన తిరిగి లేపబడ్డాడు అనే సమాచారాన్ని మనం విన్నాం. ఈ విన్న దానిని ఆ కుమారుడు యందు ఎవరైతే ఇక కార్యం చేశాడో ఆయనను ఆ నమ్మకం ద్వారా లోతుల్లోకి వెళ్ళటమే విశ్వాసము. అంటే ఈ క్షమాపణ, ఆ క్రీస్తులో ఉన్న నిత్య జీవము, ఆయనలో ఉన్న నిరీక్షణ, ఇది ఒక క్రైస్తవ విశ్వాసం యొక్క సారాంశమైనది. అంటే విన్నది విన్నట్లుగా మనం నమ్ముట, తర్వాత విన్నదాన్ని మన యొక్క అనుదిన జీవితంలో అప్లికేషన్ లోకి మార్చుకునుట విశ్వాసం అనేది ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. అసలు ఇతను రాసినటువంటి ఈ యొక్క యోహాను భక్తుడు రాసినటువంటి ఈ యొక్క పత్రికలు గాని, సువార్త యొక్క సారాంశం ఏంటంటే గనక 20వ అధ్యాయము 31వ వచనంలో అంటున్నాడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడును. ఎందుకు నేను ఈ పత్రికలు, లేకుంటే ఈ యొక్క స్వార్థ, ఈ విషయాలన్నీ మీ కొరకు నేను ఎందుకు రాస్తున్నానంటే గనక,
క్రీస్తు ప్రభువే దేవుని కుమారుడు. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు, నిజంగా దేవుని కుమారుడు ఆయన. ఆయనే క్రీస్తు, ఆయనే రానైన మెస్సయ్య, ఆయనే అభిషిక్తుడు. ఈయన కొరకే మనం కనిపెట్టి ఉన్నాం, ఈయన వస్తాడని మనం ఎదురు చూస్తున్నాం. ఆయనే క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడిన. ఒట్టిగా ఏదో మీరు నమ్మేసి ఊరుకోవటానికి కాదు, ఆయన నమ్ముట ద్వారా మీకు ఒక జీవము, ఒక నిత్య జీవం మీకు కలుగుద్దు గనక ఆ గొప్ప కృప మీరు పొందుకోవాలని ఇవన్నీ నేను రాశానని మరి యొక్క భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇంకా నువ్వు ప్రాముఖ్యమైన 2 స్టేట్మెంట్స్ మరి ఆయన రాసినటువంటి యోహాను సువార్తలో చూస్తే, మొదటి అధ్యాయము 12వ వచనములో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా! ఎంత సింప్లెస్ట్ వే చూడండి, మనము దేవుని పిల్లలుగా మార్చబడటానికి. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి మనం పొందుకోవటానికి ఎటువంటి అద్భుతం జరుగుతుందో చూడండి ఇక్కడ. ఆయనను అంగీకరిస్తే చాలు, ఆయన నామమందు విశ్వసిస్తే చాలు కదా. ప్రభు, నా ప్రభు అని మనం అంగీకరించామా, నమ్మేశామా? ఆ సువార్త మనం నమ్మేశామా? ఆ సువార్తను మనం అంగీకరించామా? క్రియారూపకంగా మన లోపలికి తీసుకున్నామా? ఆయన నామమునందు విశ్వసించామా? మనకేమైపోయిందండి? దేవుని పిల్లలయ్యే అధికారము మనకు అనుగ్రహించబడింది. అబ్బా, ఎంత గొప్ప కృప! ఎందరూ అంగీకరించరో వారందరికీ, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, యేసు క్రీస్తు అనే నామము విన్నవారు, యేసు క్రీస్తు ఆ శిలువలో చేసిన బలియాగం గురించి నమ్మిన వారు ఎందరూ అంగీకరించరో, ఈ భూమి మీద పుట్టిన వారిలో ఎందరు అంగీకరించరో వారికందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారము అనుగ్రహింపచేస్తును. మరొక మరి అద్భుతమైనటువంటి వాక్యం ఏంటంటే, మనందరికీ చిరపరిచితమైన వాక్యము 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని పిల్లలొకటే కాదు, ఆయనను అంగీకరించావా? ఆయనను విశ్వాసం ఉంచావా? ఆయన విశ్వాసం ఉంచిన ప్రతివాడు, అది ఎందరూ అంగీకరించిన ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు దేవుణ్ణి దేవుడైన దేవుడు కుమారుడుగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే గనక, నీకు నాకు పోగొట్టుకున్న అధికారం ఇవ్వటానికి. అంతేకాదు, ఆ యొక్క నశింపక ఎన్నటెన్నటికి కూడా నశించిపోకుండా ఆ నిత్య జీవంలో నిత్య మహిమలు ఉండటానికి ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవాది దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహింప చేశాడు. సాధారణంగా మానవులు ఎలా ఉన్న దేవుని మనం నమ్మగలమంటే, ఒక అద్భుతం కావాలి మనకి, ఒక ఆశ్చర్యకార్యం జరిగితే అప్పుడు మనం నమ్ముతాం. లేకుంటే మరి ఏదైనా ఒక మరి మనం అనుకున్న ప్రార్థనకి జవాబు వస్తే ప్రభు మీద, దేవుని మీద మనకి ఇంకా నమ్మకం కలుగుతా ఉంటది. ఇక్కడ కానాలో కూడా ఏమైందంటే, ప్రభు అక్కడ ద్రాక్ష రసం తయారు చేశాడు. కానాలో ద్రాక్ష రసం తయారు చేసినప్పుడు ఆయన ఒక నోటి మాట ద్వారా అద్భుతమైనటువంటి ఆ కార్యం జరిగినప్పుడు, ఇదిగో మీరేం చేయాలి, ఆ బాణంలో అంచులు మట్టుకు నీళ్లు నింపండి, ముంచి తీసుకెళ్లి ఆ ప్రధానికి పోయింది. అక్కడ ఇంకేమన్నా కార్యం ఉందా? ప్రభు నోటి మాటే, ఆ నోటి మాట ద్వారా అద్భుతం చేశాడు. అప్పుడు గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రభువు పిలిచాడు, వాళ్ళని పిలిచాడు, రండి నన్ను వెంబడించకంటే బయలుదేరి వచ్చేసారు. ఆయనతో కలిసి జీవిస్తా ఉన్నారు, కానీ ఇంకా ఆయన మీద నమ్మకం కలగట్లా. ఈ మొట్టమొదటి ఈ సూచక్రియ చూచినప్పుడట వారు ఆయనను నమ్ముట ప్రారంభించాడంట. ఈయన నిజంగా మా నాయకుడు, ఈయన నిజంగా మనం వెంబడించవచ్చు అని
అప్పుడు వాళ్ళు విశ్వసించారంట. ఇంకను కూడా మరి యొక్క 2వ అధ్యాయము 23వ వచనములో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. చాలా మంది కూడా మరి ప్రభుని విశ్వసించారు. ఎలా విశ్వసించారంటే గనక ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి విశ్వసించారు. మరి చాలా మంది విశ్వసించారు. ఎప్పుడు విశ్వసించారని చూస్తే గనక లాజరు తిరిగి లేచినప్పుడు కూడా చాలా మంది ప్రభుని విశ్వసించారు. మరి ఆయన చేసిన ఈ కార్యము మరి లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు ఆ యొక్క 11:45లో చూస్తే కాబట్టి మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. ఒక అద్భుతం జరిగినప్పుడు మనలో విశ్వాసము పెళ్ళుబుకుతా ఉంటది, నమ్మకం పెరుగుతా ఉంటది. అట్టి విధంగా యూదులు కూడా ఆ లాజరు తిరిగి లేపబడినప్పుడు నమ్మారట. మరి 12:10లో కూడా అక్కడ భోజనం చేస్తారు. లాజరు మరి ఆ యొక్క బేతనీలోని కుష్ఠరోగి ఇంట్లో ఆ భోజనం చేసినప్పుడు అనేక మంది ప్రభుని చూడటానికి వచ్చారంట. మృతులలో నుండి లేచిన లాజరును కూడా చూడటానికి వచ్చారట. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును విశ్వసించడానికి మనకి అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు మరి ప్రభు జరిగిస్తా ఉన్నాడండి. ఈ యొక్క విశ్వాసం అనే దానిని మనము ఎలాగున మరి విశ్వాసం పొందుకోవటం ద్వారా మరి ఎటువంటి కార్యాలంటే ఈ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలే కాదు గాని మరి మనము నిత్య జీవంలోకి ఆయన నామమందు విశ్వసించుట ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే నిత్య జీవానికి మనం దాటించబడుతా ఉన్నాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ నమ్ముట ద్వారా మనకి ఏం జరుగుతుంది, నమ్మకపోతే ఏం జరుగుతుందంటే గనక 3:36లో అంటున్నాడు, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని వాడు వాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉండను. ఓకే, నమ్ముతున్నాం. ఒకవేళ నమ్మకపోతే ఏమవుద్ది? నమ్మకపోతే వాడు జీవము చూడడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అద్వితీయ కుమారి నామమందు వాడు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంత ముందే తీర్పు తీర్చబడెను. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. జస్ట్ టు బిలీవ్ ఇన్ ద లార్డ్. ప్రభు మన కొరకు చేసిన ఈ యొక్క కార్యాన్ని, ఈ రక్షణ కార్యాన్ని మనం నమ్ముట ద్వారా మనము తీర్పులో నుంచి నిత్య జీవులోకి మనము దాటించబడ్డాము. చూడండి కదా, ఎంత గొప్ప అద్భుతం. జస్ట్ యువర్ బిలీవింగ్. ప్రభుని అసలు ఒక చిన్నగా మనం నమ్మటమే, ఆ రక్షణ కార్యాన్ని నమ్ముట ద్వారా ఆ గొప్ప తీర్పు, ప్రపంచ యావత్తుకి జరిగే ఆ గొప్ప తీర్పు నుంచి మనం విడిపించబడతా ఉన్నాం. నమ్మని వారికి ఏమైపోయిందండి? దేవుని యొక్క ఉగ్రత ఆయనను మరి వారి మీద నిలిచి ఉంటుంది. మరి సాధారణంగా ప్రభు చేసిన కార్యాలను బట్టే కాదు గాని లోకంలో మనమిచ్చే సాక్ష్యాన్ని బట్టి కూడా అనేక మంది నమ్ముతారండి. సమరయ స్త్రీకి దేవుడు మరి ప్రభు గొప్ప మరి కృప ఇచ్చాడు. ఆమెతో సంభాషించుట కదా, ఒక వ్యక్తిని సంధించి ఆమె జీవితం గురించి ఆమెతో మాట్లాడి మరి ఆమెను మార్చుట అనేది ఎంత అద్భుతం కదండి. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక స్త్రీ ఎడల కూడా, ఒక పాపైన స్త్రీ ఎడల కూడా దేవుడు ఎంత కనికరం కలుగుంటాడా అంటే, ప్రభు ప్రతి ఒక్కరిని కూడా వెదికి వెదికి రక్షిస్తాడంటే నిజంగా ఆ స్త్రీని ఆయన ఆ సమయంలో ఎండవేళ మధ్యాహ్నం అప్పుడు ఆ స్త్రీ కొరకు ఆయన అలిసిపోయిన రీతిగా బావి దగ్గర, యాకోబు బావి దగ్గర కూర్చొని కూడా ఆయనకు దాహమవుతున్నా కూడా ఒకరికి ఆ నిత్య జీవమున కొరకైన ఆ ఊరిడి ఊటలు అనుగ్రహింప చేశాడండి. అబ్బా, ఎంత గొప్ప ప్రేమ ప్రభువుకి మన ఎడల కదా. పాపములో నిండిన వారిని కూడా ప్రభు వెదికి వెదికి రక్షిస్తా ఉన్నాడు. మన బాధ్యత ఏమున్నది? ఓకే, ప్రభు తన కార్యం చేస్తా ఉన్నాడు, మన బాధ్యత ఏముంది అని చూస్తే
మరి ఆమె 4:39లో ఆ ఊరిలోకి వెళ్ళి ఆమె చెప్తా ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇస్తున్న ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. నీకు మేలు జరిగింది, గుట్టు చప్పుడు కాకుండా ఆ మేలు పొందుకొని ఉంటే సరిపోదండి. మేలు జరిగినప్పుడు ఫస్ట్ మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. నెక్స్ట్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. నాలుగోది సమాజ సంఘంలోకి వెళ్ళి మనము సాక్ష్యం ప్రకటించాలి. 116వ కీర్తనలో ఈ మాటలు రాయబడి ఉంది. కృతజ్ఞతలు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతార్పణలు, ఆ తర్వాత సంఘంలో సమాజంలో మనము సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ ఈమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరి ఊరి వారు తరలొచ్చారండి. అబ్బా చూడండి, ఒక స్త్రీ, పాపి అయిన స్త్రీ పొందుకున్న రక్షణను వెళ్ళి ప్రకటిస్తే ఆ ఊరి వారు వాళ్ళు వచ్చి ఆమె మాటలను బట్టి గాక నిజంగా నిన్ను చూచి మేము ఇప్పుడు విశ్వసిస్తున్నామని ఊరంతా మారిపోయింది. ప్రజలు ఎందుకు మార్చబడుతున్నా ఉన్నారంటే మనము సువార్త చెప్పట్ల, మనము దేవుని మేలు గురించి చెప్పట్ల, ఆ నిత్య నరకం గురించి చెప్పట్ల, నిత్య జీవం గురించి మనం చెప్పటం లేదు కదా. మరి ఆ ప్రభు చెప్తున్న మాట 6వ అధ్యాయం 36లో అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మన నిజంగా ఈ యొక్క స్త్రీతో మాట్లాడిన మాట గాని, మీకు దాహమైందా, నా యొద్దకు రండి, నిత్య జీవం అనే ఈ వరాన్ని మీకు ఇస్తున్నాను నేను, ఇక ఎన్నటన్నటికీ దాహం లేకుండా నా యందు విశ్వసించండి అని ప్రభు మనందరిని కూడా పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకను ప్రభు అంటున్నాడు, నిజంగా మీరు నా యందు విశ్వసించారా, అసలు మీ కడుపులో నుంచి ఆ జీవజల నదులు మీకు ప్రవహిస్తాయి. 7:38లో అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీకే కాదు గాని, విశ్వసించేవారు కాదు గాని, ఎందరూ ఆయన యందు విశ్వసిస్తున్నారు వారందరిలో ఈ అద్భుతమైన కార్యము విశ్వసించు వాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా అంటే ఆ ఊరే బుగ్గను, ఆ నీటి బుగ్గను మనలోనే పెట్టాడు. ఇట్టి విధంగా ఆ జీవజల నదులు నిరంతరము మనలో నుంచి ప్రవహిస్తా ఉన్నాయి. ఏంటి అని చూసినట్లయితే తానను విశ్వసించపోవారు పొందుకునే ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. హల్లెలూయా. అక్కడ కూడా ప్రభునందు అనేక మంది విశ్వాసం ఉంచారంట. అప్పుడు మరి ఇంకంతే కాదు, ప్రభు ఈమెతో మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? మన మరియమ్మ గారితో, మార్తమ్మ గారితో మాట్లాడుతున్నాడు. ప్రభు ఆమెతో సంభాషణ చేస్తూ నిజంగా స్త్రీలతో ప్రభు మరి ఇట్టి విధంగా ఈ సన్నిహిత సంబంధం కలిగి ఉండటం, వారిని రక్షణలోకి తీసుకుని వచ్చట, ఒక మగ్దలేని మరియ, అనేక మంది స్త్రీలు ప్రభువును వెంబడించట, పరిచర్య చేయట, మరి ప్రత్యేకంగా మరియా మార్త కుటుంబానికి వెళ్ళి అక్కడ బోధ చేయట. మరి నిజంగా చూస్తే ప్రభు అలా ఎవరైతే సంఘంలో, సమాజంలో వెలివేయబడి ఉన్నారో, తృణీకరించబడి ఉన్నారో, ఎన్నిక లేకుండా ఉన్నారో కదా, వారిని ప్రభు దర్శిస్తున్నాడండి. లోకంలో మనం ఏం చూస్తాం? ఎవరు గొప్పవారు ఉన్నారా, ఎవరు అందగాళ్ళు ఉన్నారా అని, ఎవరు డబ్బున్న వాళ్ళ, ఈ వీటి గురించి మనుషులు ఎదురు చూస్తారు వారితో సహవాసం చేయడానికి. కానీ ప్రభు యొక్క సహవాసము పాపులతోనూ, సుంకర్లతోనూ, మీ ప్రభు ఏంటి ఇట్టి విధంగా భోజనం చేస్తున్నాడు, వారిని పెట్టుకున్నాడేంది, వారితో స్నేహం చేస్తున్నాడేంటని యూదులు గొడవ పడ్డారంట ప్రభు గురించి. అవును కదా. ప్రభు పాపులకును, సుంకరులకును ఆయన స్నేహితుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు కూడా పాపపు స్థితిలో ఉన్న సమయంలో ప్రభు మనకు స్నేహితుడై ఆయన ఆయన మనల్ని విడిపించున్నాడు. ప్రభు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను మార్తను అడుగుతున్నాను. మార్తను అడిగిన విషయమే నీతో నాతో కూడా మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఇంకను మనము చూచినట్లయితే అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచారంటే కానీ సమాజంలోంచి వెలివేయబడతామని మరి భయపడి ఒప్పుకోలేదంట. 12:46లో చూస్తే ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఒకరు కాదండి, మామూలు సామాన్య ప్రజలు కాదు. మరి నికోదేమనే అది ఒక పరిసయుడు, ఒక అధికారంలో ఉన్నవాడు కదా, అరిమత్తయి అని ఒక యేసేపు, ఆయన అధికారంలో ఉన్నవాడు, వీళ్ళందరూ కూడా ప్రభువుని నమ్మారంట. కానీ బాహాటంగా వారు బయటికి రాలేకపోతున్నారు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమోయని పరిసయ్యులకు భయపడి వారు బయటికి రాలేకపోయారు. అనేక మంది ఈ దినాలలో కూడా క్రీస్తు నమ్మే వాళ్ళు ఎంతమంది అండి? కొద్దిమందికి మనం పరిచయం అడిగితే, ప్రభు నేను నమ్ముకున్నానండి, ప్రార్థన చేసుకుంటాను, కానీ నేను బయటికి వెళ్ళనండి, మా ఇంట్లో ఒప్పుకోరండి, అందుకే నా మట్టుకు నేనే సీక్రెట్ గా ప్రార్థన చేసి, ఎంతమంది స్త్రీలు నాకు పరిచయమైనప్పుడు వారితో నేను సంభాషించినప్పుడు వారితో కలిసి మరి ఇక దేవుని స్వార్థ చెప్పినప్పుడు, మేము ప్రార్థన చేసుకుంటామమ్మా, ప్రభువుని మేము నమ్ముకున్నామమ్మా, కానీ ఇంకా వారు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంతమంది మన క్రైస్తవత్వం 2% అని చెప్తున్నారండి. నిజంగా లెక్కలు తీస్తే అది 25% అనే ఉంటది. నిజంగా క్రైస్తవులు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తే గనక నేను క్రైస్తవుడనని బాహాటంగా చెప్పుకునే ఆ ధైర్యము కదా, క్రీస్తు ప్రభు అంటాడు, నన్ను ఎవడు ఒప్పుకుంటాడో ఇక్కడ పరలోకంలో దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట కూడా నేను ఒప్పుకుంటాను. ఇక్కడ ఒప్పుకోలేదా? ఇక్కడ కూడా నేను ఒప్పుకోను. ఇక్కడ నమ్ముకుని ఉండటం ప్రయోజనం లేదు. ప్రభుని బాహాటంగా, ఆయన నా రక్షకుడు, ఆయన నా దేవుడని చెప్పగలిగిన వాళ్ళకే పరలోక రాజ్యంలో ఆ భాగ్యం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ విశ్వాసం ఉంచపోయిన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటదంటే 12:46లో అంటున్నాడు, నాయందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నిలిచి ఉండక వాడు వెలుగులోకి వచ్చాడు. ఒకవేళ విశ్వాసం ఉంచలేదా, వాడు చీకటిలో నిలిచి ఉన్నాడు. చీకటిలో ఉంటే ఏమైపోద్ది మరి? ఆ యొక్క ఎక్కడికి వెళుతున్నాడో అర్థం కాదు కదా. లోకంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అలానే ఆ చీకటిని వెంబడిస్తున్నారండి కదా. మనుషులు అసలు దేవుని యొద్దకు ఎందుకు రావట్లేదు? తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఆ ప్రభు దగ్గరకు వస్తే, ఆ వెలుగు పడితే ఆ వారిలో ఉన్న చీకటి బయలుపరచబడుతుందేమోనని చాలా మంది ప్రభు దగ్గరకు వచ్చి విశ్వసించట్ల. హల్లెలూయా. గుడ్డివాడికి దేవుడు కృపిచ్చాడండి. గుడ్డివాడిని మరి స్వస్థపరిచాడు ప్రభు. మరి ఆ తర్వాత అతన్ని చాలా సార్లు 3-4 సార్లు ఆ పరిసయ్యులు వాళ్ళందరూ వచ్చి చాలా విసిగిస్తారు. యాజకులు, ప్రధాన యాజకులు, నిజంగా నీకు ఎట్లా స్వస్థత కలిగింది, ఎవరు నిన్ను బాగు చేశారు, ఆ తల్లిదండ్రులు పిలిపించి విమర్శ చేస్తారు. అన్ని అయిపోయినాక ఆఖరికి ప్రభు మరి అతన్ని వెలివేశారు. అతన్ని సమాజం నుంచి వెలివేశారట. 9:35లో పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగిన గుడ్డివాడికి ముందు ప్రభు ఎవరో తెలీదు. అంటే అతను అంటున్నాడు, ప్రభువా, ఆయనందు విశ్వాసం ఉంచటానికి ఆయన ఎవడు అని అడుగుతున్నాడు. నేనే అంటే అతను నమ్మి వెంటనే ప్రభువుకి మొక్కాడంట. హల్లెలూయా. చెప్తాడు, అయ్యా పాపులు మనవి దేవుడు ఆలకించడు కదా, దైవ భక్తుడేంటే ప్రార్థన చేస్తేనే మరి ఆ ప్రార్థన ఆలకించబడుద్ది కదా, మీరేంటి ఆయన చెడ్డవాడని చెప్తున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు నన్ను బాగు చేస్తాడు అంతవరకే నాకు తెలుసు, ఆయన యేసు ఎవరో నాకు తెలియదు అని ఆయన చెప్పినప్పుడు అతను వెలివేశారు గాని ఆ వెలివేయబడిన స్థితిలో ఉన్న అతను కూడా ప్రభు దర్శిస్తున్నాడండి. మనకి చూపు ఇచ్చుటే కాదు, మనకు అద్భుతాలు చేయటమే కాదు, ప్రభు మనల్ని దర్శించి మన ఆత్మ రక్షణ గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ నమ్మేవారు చాలా మంది ప్రభుని ప్రార్థన చేసుకుంటే కార్యాలు జరుగుతాయి, ఆయన నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. నమ్మకంలో ఉంటే సరిపోదు గాని ఆత్మకు కూడా రక్షణ అవసరమని ప్రభు ఇక్కడ మరి మనం చూసినట్లయితే ఈ వ్యక్తిని, వెలివేయబడిన వ్యక్తిని కూడా దర్శించి అతను ప్రభుని విశ్వసించినట్లుగా, ఆ రక్షణ పొందుకున్నట్లుగా ఇక్కడ కార్యం జరిగిస్తున్నట్లుగా మనము చూడగలము. మరి నమ్మని వారిలో ప్రాముఖ్యంగా ఆయన ఇంటి వారు
సహోదరులు కూడా ఆయన నమ్మలేదంట, ఆయనను విశ్వసించలేదంట. 7:5 మరిలో చాలా మంది నమ్మలేదు. నమ్మని గుంపులో ఆ ఇంటి వారు కూడా ఉన్నారంట. కానీ తర్వాత ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మరి వారందరూ కూడా రక్షణలోకి వచ్చారు. తల్లికి కృప అనుగ్రహించబడింది. ఆ మేడగదిలో 120 మందిలో ఆ తల్లి కూడా ఉంది. అందులో వీరు కూడా ఉన్నారేమో తెలీదు. అందులో ప్రాముఖ్యంగా యాకోబు అనే వ్యక్తి చాలా ప్రముఖమైన వ్యక్తిగా ఆ సంఘంలో, సమాజంలో, పెద్దల గుంపులో ఉంటున్నాడు. ఆ యొక్క అన్నదమ్ముల్లో ఎవరైతే, తమ్ముళ్ళలో, సహోదరులో ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత వారు విశ్వసించారంట. అసలు ఆయన ఎప్పుడు మనం విశ్వసించాలంటే సమయం ఉండగానే, వెలుగుండగానే, మీరు వెలుగు సంబంధులగున్నట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. 12:36 ఎందుకు ప్రభు అనేకమైన సూచక్రియలు చేసినను ఆయన వారి యందు విశ్వాసముంచరైరి. హల్లెలూయా. ప్రభు అద్భుతాల మీద అద్భుతాలు, కార్యాల మీద ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు గాని చాలా మంది నమ్మటం లేదంట. ప్రభు అంటున్నాడు, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని చెప్పాను. ప్రభు వెలుగై ఉన్నాడు కదా. ఆ వెలుగు యొద్దకు మనం వచ్చి ఉన్నాం. ఆ వెలుగుని అనేక మంది గ్రహించక ఇంకను చీకట్లో ఉన్నారు. ఇదిగో ఇది వెలుగు సమయము, మీకు వెలిగివ్వటానికి నేను వచ్చి ఉన్నాను. నేనే లోకానికి వెలుగును, మీకు వెలిగివ్వటానికి వచ్చాను. ఈ వెలుగుండగానే మీరు నన్ను విశ్వసించండి. ఎందుకు ఇంకా చీకటిలో ఉంటారని ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఈ దినము నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడంటే 14:1 మీ హృదయమును కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచుట ఏంటి? ప్రభునందు విశ్వాసం ఉంచటం ఏంటంటే గనక మనం చాలా సార్లు దేవుడు అనగానే దేవుడు అనే పదాన్ని బట్టి, దేవుడు అనే ఆ వ్యక్తిని బట్టి మనం దేవుడు దేవుడు దేవుడు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా అంటున్నాడు దేవునిలో నేను కూడా, యేసు అనే వ్యక్తిని కూడా నేను కూడా మిళితమై ఉన్నారు. దేవుడు అనే పదంలో నేను కూడా ఉన్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును కూడా కలిపి విశ్వాసం ఉంచండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. మీరు విశ్వసించారా? మీరు ఏం చేయగలరంటే 14:12 అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్బా, దేవుని యందు విశ్వసిస్తే చాలు, ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తామంట. అబ్బా, ఆయన నమ్మగలిగితే చాలు, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే చాలు. ఆయన నామములో ఆయన చేసిన కార్యాల కంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు ఈ మాట చెప్పాడంటే కదా, ఇప్పుడు నమ్ముకున్న అనేక మంది ద్వారా మరి అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు, మరి యొక్క స్వస్థతలు ఎన్నో జరుగుతున్నాయి. ఒక్కరిగా ప్రభు ఉన్నాడు. ప్రభును నమ్మిన ఈ యొక్క కోట్ల మంది ప్రజల ద్వారా ఇప్పటి వరకు ఎన్ని అద్భుతాలు జరిగి ఉంటాయి. ప్రభు చేసిన కార్యాలు రాయటానికి భూలోకంలో గ్రంథములు చాలవని యోహాను భక్తుడు ఆల్రెడీ చెప్పాడు. అయినను నీవు నేను విశ్వసించామా, ఆయన నామాన్ని చేపట్టామా, ఆయన నామంలో మనం ప్రకటించామా కదా, ఆ 9 కృపావరాలు మనం పొందుకున్నామా, అన్ని అద్భుతాలు చేయగలం, స్వస్థతలు చేయగలం, గొప్ప కార్యాలు చేయగలం. వీటికంటే మరి గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు చెప్పిన మాటలు ఈ లోకంలో నెరవేర్చబడుతున్నాయి. హల్లెలూయా. మనము ప్రభుని కలిగి ఉండటం ద్వారా మనలో మనమే ఒక సాక్ష్యము కలిగి ఉన్నామండి. దేవుని కుమారునియందు విశ్వాసం ఉంచువాడు తనలోనే సాక్ష్యము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువును మనం అంగీకరించామంటే ప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనలో ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు ప్రజలమని మనకు మనమే సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు,
నమ్మని వారితో భూ సంబంధమైన సంగతులు మీతో చెప్తే నమ్మకపోతే, పరలోకమైన సంబంధమైన విషయాలు మీతో చెప్తే ఎలాగ నమ్ముతారు? నమ్మకం అనేది ఎలా ఉండాలంటే, ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు మనం నమ్మగలగాలి. ఇక్కడ వీరు ఎన్ని చేసినా నమ్మటం లేదు. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అద్భుతాలు చెప్పినా నమ్మకపోతే ప్రభు అంటున్నాడు, ఈ భూమి మీద జరిగే ఈ అద్భుతాలు, ఈ స్వస్థతలు, వీటి గురించే నేను చెప్తా ఉన్నాను. పరలోకం నుంచి నేను వచ్చానని చెప్తే కూడా మీరు నమ్మలేని విధంగా ఉన్నారు. నేను నా తండ్రి క్రియలు చేయకపోతే నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నాయందును నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. నన్ను నమ్మటం మానేస్తే పర్వాలేదు, నన్ను నమ్మొద్దు, కానీ నా తండ్రి క్రియలు నేను చేస్తున్నానని అవి మీరు తెలుసుకొని కనీసం ఆ క్రియలనన్నీ నన్ను నమ్మండి. నన్ను నమ్మొద్దు, ఆ క్రియలు ఏదైతే కార్యాలు జరిగినాయో ఇవి తండ్రి ద్వారా చేయబడిన కార్యాలని మీరు నమ్మండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సాధారణంగా మనకి ఎప్పుడు నమ్మకం కలుగుద్దంటే, కొద్దిమంది చనిపోయిన తర్వాత వారి గురించిన విషయాలు మనకి గ్రాహ్యమవుతాయి, బోధపడతాయి. వారు బ్రతికున్నంత కాలం కొన్ని విషయాలు, వారి గురించిన విషయాలు మనకు మరుగైపోతాయి. ఆ తర్వాత ఎప్పుడో ఏదో సందర్భంలో విషయాలు మనకు తెలుస్తాయి. మరి ఇక్కడ ప్రభు తిరిగి లేచిన తర్వాత, మరి ఇక్కడ శిష్యులట 2:22లో ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి కదా. ఫస్ట్ కానాలో ఆ యొక్క అద్భుతం జరిగినప్పుడు నమ్మారు. అప్పుడు ఆ అద్భుతాలు జరిగినప్పుడు వారు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారు. కానీ ఇప్పుడు వారట కంప్లీట్ గా లేఖనమును, యేసు చెప్పిన మాటను హృదయ పూర్తిగా నమ్మారట. హల్లెలూయా. మనం కూడా కొద్దిగా నమ్మకం పెడతాం. కంప్లీట్ గా నమ్మకం పెట్టడానికి మనము సమయం తీసుకున్నట్లుగా చూస్తాం, లోతుల్లోకి వెళ్ళటానికి. ఇక్కడ వీరు ప్రభు మృతుల్లోండి లేచిన తర్వాత ప్రభుని నమ్ముతా ఉన్నాడు. అంటే అసలు ఈ నమ్మకం అనేది ఎలా ఉండాలంటే, ప్రభు మనకు ఒక మాట చెప్తే అది మనం నమ్మేయగలగాలండి. చెప్పాడు, నీకు స్వస్థత కలిగింది, ఇదిగో నువ్వు బాగయ్యావు అని చెప్తే వెంటనే మనం నమ్మగలిగితే కార్యము మనలో జరుగుద్ది. ప్రార్థించినప్పుడు మీరు ప్రార్థించి ఉన్నవని పొందుకున్నామని నమ్మని యెడల అవి మీకు కలుగును. ఏమేమి మీరు ప్రార్థన చేస్తున్నారో అవన్నీ కూడా దేవుడు మీకు జరిగించాడని మీరు నమ్మితే వాటిని పొందుకుంటారంటే, ఇక్కడ ఒక వ్యక్తి, ఆ యొక్క అధికారి, మరి కుమారుడు బాగలేదని ప్రభు దగ్గరికి వచ్చాడు. 4వ అధ్యాయము 50 నుండి చూస్తే గనక ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్తే సింపుల్ గా నమ్మి వెళ్ళిపోయాడు. ఇక అంతే. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయారు. ఆ కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్నాడండి. తండ్రి ఎక్కడికి వచ్చినప్పుడు తొందర పెడతా ఉన్నాడు, రా రా రా, నా కొడుకు చచ్చిపోతున్నాడు, నువ్వు రా, నువ్వు అతని మీద చెయ్యి ఉంచి మరి ప్రార్థన చేస్తే నా కుమారుడు బ్రతుకుతాడని అతను ఎంతో ఆతృత పడుతున్నాడు. కుమారుడు ఎక్కడ చచ్చిపోతాడని ఆయన భయపడతా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడంటే వర్స్ట్ కండిషన్ లో అసలు అతనికి నమ్మకం ఎలా కలిగింది ప్రభు మాట మీద? అసలంత భయపడతా ఉన్నాడు, గజగజ వణుకుతున్నాడు, నా కుమారుడు ఏమైపోతాడని అసలు ఎంతో ఆందోళన చెందుతున్న వ్యక్తి ప్రభు మాటను నమ్మాడండి. యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. మరి అక్కడికి ఇంటికి వచ్చేటప్పటికి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనును గనక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ప్రభు మనతో ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా మనం నమ్మాలండి. అది ఎంత విపత్కరమైన పరిస్థితి కావచ్చు, అది మన ఊహ కందనంతగా ఉండొచ్చు, అసలు మనం తట్టుకోలేంత సమస్యగా ఉండొచ్చు, కానీ ఒక మాట ప్రభు దగ్గర నుంచి వస్తుందండి. ఒక రేమా వాక్కు దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు. ఆ భయంకరమైన పరిస్థితిలో దేవుడు ఆ వాక్యం మనకిచ్చి, మనలో జీవం ఇచ్చి, ప్రోత్సాహపరిచి, మన శక్తిమంతులుగా చేసి ఆ పరిస్థితిని అధిగమించినట్లుగా చేస్తాడు. కేవలం చిన్న మాట ఇవ్వబడిన ఆ మాటను పట్టుకొని మనం విశ్వసించగలిగామా, మరి ఆ యొక్క అద్భుతాన్ని మనం పొందుకుంటామండి కదా. ఈ అధికారి కూడా కుమారుడు ఏ గంటలో బ్రతికాడంటే
ప్రభు ఏ సమయంలో ఆ మాట చెప్పాడు, నీ కుమారుడు బ్రతుకున్నాడు పో అనగానే అక్కడ ప్రభు చెప్పిన మాట అక్కడ పనిచేసింది. ఆ కుమారుడు బ్రతికాడు. హల్లెలూయా. నీ నా జీవితంలో కూడా ప్రభు అదే మాట సెలవిస్తా ఉన్నాడు. నిజంగా నువ్వు ప్రభువును నమ్మావా? నా వాక్యమందు నిలిచిన వారైతే, తనను నమ్మిన యూదులతో ప్రభు చెప్తున్నాడు 8:31, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా. సత్యంలో మనం బ్రతకాలండి. ప్రభువును నమ్మామంటే ఈ సత్యవాక్కులో మనం నిలిచి ఉండాలి. సత్యంలో మనము కొనసాగాలి. ప్రభు మార్తతో అన్నప్పుడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువా అని నీతో చెప్పలేదా? 11:40 మనం నమ్మామంటే ఈ అద్భుతాలు మనం పొందుకుంటామండి. నువ్వు నమ్మితే చాలమ్మా, నీకు అద్భుతం జరుగుద్ది, నీకు తమ్ముడు బ్రతుకుతాడు. ఆమెమో ఎప్పుడో అంత దినాన పునరుద్ధానంలో నా తమ్ముడు లేస్తాడని నాకు తెలుసయ్యా అని ఆమె చెప్తా ఉంది. ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్మమ్మా, ఇప్పుడే నీ తమ్ముడు బ్రతుకుతాడని ప్రభు చెప్తా ఉన్నాడు. నువ్వు నమ్మితే గనక దేవుని మహిమ చూస్తావు. నిజంగానే ఈ విశ్వాసము పోవటం వల్ల, విశ్వాసం పెట్టకపోవటం వల్ల నమ్మకం కలిగి ఉండకపోవటాన్ని బట్టి మనము అనేక కార్యాలు మన జీవితంలో పొందుకోలేకపోతున్నాం. ప్రభు తిరిగి లేచిన తర్వాత తన శిష్యులు కనపడినప్పుడు, మరి 11 మందిలో ఒకడైన తోమా ఒకడు ఉండడు. అప్పుడు ప్రభు మరి దర్శించాడని చెప్తే అతను చాలా హేళన చేస్తాడు. ప్రభు రావటం ఏంటి, ఆయన చేతుల్లో నేను వేలు పెట్టి చూస్తే, ఆయన పక్కలో చేయి పెట్టి చూస్తేనే గాని నేను నమ్మనంటాడు. మనం కూడా చాలా సార్లు ఈ బుద్ధిహీనతలో ఉంటాం. ప్రభు మరలా ప్రత్యక్షమైనప్పుడు, రారా నీ వేలు పెట్టి నా చేతుల్లో నా గాయాల్లో వేలు పెట్టి చూడు, నా చేతులు నీ చెయ్యి చాచి నా గాయంలో పెట్టేట్టుగా ప్రభువా అని కన్నీరు మున్నీరై ఏడుస్తాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈ దినము నీవు నేను కూడా ప్రభు నమ్ముతున్నామండి. ప్రభును మనం కళ్ళారా చూసామా? కేవలం రాయబడిన వాక్కు, ప్రకటించిన వాక్కును మనం నమ్ముతా ఉన్నాము. చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రభువును మనం చూడలేదు కానీ హృదయములో, ఆత్మలో, విశ్వాసంలో ప్రభువును చూస్తూ నమ్ముతున్నాము గనక మరి ధన్యులమైపోయాం. అసలు ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ వాక్యాలన్నీ ఎందుకు రాయబడినాయి అంటే, దేవుని కుమారుడైన క్రీస్తుని కదా నమ్మి ఆ జీవం పొందినట్లుగా మరి ఇక్కడ రాయబడినట్లుగా చూడగలము. ఇంకా మనము చూచినట్లయితే, బ్రతికి ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు కదా. ఒకవేళ మన ప్రభునందు మనం నమ్మామా, విశ్వసించామా, ఒకవేళ చనిపోయినా కూడా తిరిగి లేచిన గుంపులో నిరంతరము జీవించే ఆ నిత్య జీవం అనే గుంపులో ఉంటాం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అసలు ఎవరు నన్ను నమ్మారా, వాడు అసలు ఎన్నటికీ చనిపోడు. ఒకవేళ చనిపోయినా కూడా తిరిగి వాడు బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకు గ్రేట్ కమాండ్మెంట్ ఇస్తున్నాడండి. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. యేసే క్రీస్తు ఉన్నాడని, చాలా మంది క్రీస్తుని నమ్మటం లేదు. ప్రభుని, ఆయన నిజమైన మరి రక్షకుడు, క్రీస్తు అభిషిక్తుడు, ఈ లోకానికి రావాల్సి ఉన్నవాడు, మెస్సియా అని చాలా మంది ఇప్పటికీ యూదులు నమ్మటం లేదు. ఈ యొక్క యెహోవా సాక్షులైన గుంపు కూడా ప్రభుని నమ్మటం లేదు. క్రీస్తు అనే వ్యక్తిని వారు నమ్మటం లేదు. దేవుడు 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 అని వారు నమ్ముతున్నారు, దేవుని నమ్ముతున్నారు. అందుకే ప్రభు ప్రత్యేకంగా నన్ను కూడా, నా యందు కూడా విశ్వాసం ఉంచాడు. మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదే. హల్లెలూయా. మనకిస్తున్న గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇదేనండి. ప్రభుని మనం నమ్ముతున్నాము. ప్రభుని నమ్మటే కాదు, మరి ఆయన నువ్వు నమ్మావు, ప్రభుని నమ్మావంటే ఆయన ఏమి ఆజ్ఞ ఇస్తున్నాడంటే, ఒక్కరినొక్కడు ప్రేమించాలనే ఆజ్ఞ. నీ సహోదరులు ప్రేమించాలి. ఎవరెవరు మరి ఆ అవస్థతలో ఉన్నారో వారిని ప్రేమించాలి, ఆదరించాలి. మీరు సహోదరులు అనే వారిని ఎన్నటన్నిటికీ తృణీకరించకూడదు. వారిని ఎన్నటన్నిటికీ మీరు ద్వేషించకూడదు.
వారిని క్షమించాలి, వారిని ప్రేమించాలి, వారి కొరకు నిన్ను నీవు ఇచ్చుకోవాలని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో యొక్క విజయాలు కలగటానికి కారణం ఏంటంటే ప్రభుని నమ్ముట ద్వారా. 1 యోహాను 5:5లో చూస్తే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. ఎందుకు మనకి ఈ విజయపదమైన జీవితం మనకు అనుగ్రహించబడిందంటే ఆయనే దేవుని కుమారుడని మనం నమ్ముతున్నాం. పరలోకు నుండి పంపబడిన వాడు, పరలోకు నుండి దిగి వచ్చిన వాడు, మన కొరకు బలియాగమైన వాడని మనం నమ్ముతున్నాం గనక ఈ లోకాన్ని జయించే శక్తి మనకు దొరుకుతా ఉందండి. ఈ యొక్క నమ్మకం పెట్టే కొలది ఈ నమ్మకం మన ఎంత స్ట్రాంగ్ చేస్తుందంటే అది ఏ పరిస్థితి అయినా కూడా ఎదుర్కొని మరి ప్రభు కొరకు బలంగా జీవించటానికి, విజయవంతమైన జీవితం జీవించటానికి, ప్రతి విషయంలో గెలుపొందిన జీవితం జీవించటానికి దేవుడు మనకు కృప అనుగ్రహింపచేస్తున్నాడు. అసలు ఈ యొక్క యోహాను సువార్త ధ్యానిస్తా ఉంటే ఒక అద్భుతమైన వాక్కు నన్ను ఎంతగానో ఆకర్షించిందండి. 6:9లో చూస్తే ఒకళ్ళు వచ్చి మేము దేవుని క్రియలు చేయాలంటే మేమేం చేయాలని అడుగుతారు. అడిగితే ప్రభు అంటున్నాడు 29లో యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. అయ్యా, మేము దేవుని క్రియలు చేయాలనుకుంటున్నాం. అసలు మేమేం చేయాలి? ఏం చేస్తే దేవుని క్రియలు చేసినట్టంటే ప్రభు ఎంత సింపుల్ గా మాటను చెప్పాడంటే ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. మనం దేవుని క్రియలు అది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ కాదండి. మొట్టమొదటిగా ఆయన నమ్మగలిగితే చాలు. ఈయనే క్రీస్తు ప్రభు, ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు, ఈయనే మన నిత్య జీవంలోకి తీసుకుని వెళ్ళేవాడు. ఈయనలోనే రక్షణ, పాప క్షమాపణ నమ్మగలిగితే చాలు. అదే దేవుని క్రియ. అబ్బా, ఎంత సింప్లిఫై చేసి అసలు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని అంతటిని ఒక చోట చేర్చి ఈ మాట రాయబడిందంటే నాకు ఈ మాట చదివినప్పుడు, ఇది అర్థమైనప్పుడు, ఇది నాకు ప్రత్యక్షపరచబడినప్పుడు అసలు నా యొక్క విశ్వాస జీవితం అసలు ఒక లెవెల్ కి వెళ్ళిపోయింది. ఆయన యందు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటే దేవుని క్రియ. దేవుని క్రియలు మనం చేయాలంటే ఇంకేమి మనం హడావుడి పడాల్సిన అవసరం లేదు. ఆయన నమ్మటమే, ఆయన నమ్ముతూ పోవటమే, ఆయన కార్యాలు నమ్ముతూ పోవటమే. బైబిల్ గ్రంథం చదవాలి, ఆయన చేసిన కార్యాలను నమ్ముతూ ఉండాలి. మనకు ఏమన్నా అపాయం కలిగింది, ప్రభు దీనిలోంచి తప్పిస్తాడని నమ్మాలి. అనారోగ్యం కలిగింది, ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని నమ్మాలి. అది ఏదైనా కూడా ఆయన నమ్మితే చాలు. అదే దేవుని క్రియ. ఈ క్రియలు మనని దేవుని యొద్దకు తీసుకుని వెళుతున్నాయి, నిత్య జీవములోకి తోడుకొని వెళుతున్నాయి. వీటన్నిటిని రాసిన యోహాను భక్తుడు ప్రభు యొక్క మరణాన్ని కళ్ళారా చూచిన వాడు, ఆ సిలువ దగ్గర నిలబడి ప్రభుని చూచిన వాడు, ఆ పక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు ఆ రక్తము నీళ్లు వచ్చి చూచిన వాడు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి. 19:35లో ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతను సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. తనకై తను సాక్ష్యం చెప్తున్నాడు. ఇది చూచిన వాడు, నేను కన్నులారా చూచాను, చూచి సాక్ష్యం ఇస్తున్నాను. నా సాక్ష్యము సత్యమే, అతని సాక్ష్యము సత్యమే. అంటే నా సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు నేను సత్యము చెప్పుచున్నానని ఆయన ఎరుగును. నేను అబద్ధం ఆడలేదు, అసత్యం నేను చెప్పట్లేదు. నేను రాసిన ఈ రాతలన్నీ, నేను పొందుకున్న ఈ ప్రత్యక్షతలన్నీ కూడా ఇవన్నీ నిజమైనవి, ఇవన్నీ సత్యమైనవి, ఇవన్నీ ఆయన నుంచి పొందుకుని, ఆయన చూస్తూ, ఆయనతో సహజీవనం చేస్తూ, ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడుగా ఉన్న నేను ఇవన్నీ కూడా ఆయన యుద్ధ నుంచి పొందుకొని, ఆయన జీవితంలో నుంచి, ఆయన ఆ జీవిత మరి ఆయన అనుసరిస్తూ, ఆయన ఏదైతే ఏమై ఉన్నాడో నేను గ్రహించి ఇవన్నీ మీ కొరకు రాస్తున్నాను. నేను రాసిన విషయాలన్నీ ఖచ్చితంగా సత్యమైనవి. ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన వాక్యము సత్యమైనది, ఆయన చేసిన కార్యాలన్నీ సత్యమైనవి. ఇవన్నీ మీరు నమ్మాలి. ఈ కార్యాలన్నీ సత్యము, మీరు నమ్మునట్లు అతను సత్యము చెబుచున్నాడు, అతను చెప్పు సాక్ష్యము సత్యమే. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు.
నీవు నేను కూడా ప్రభువును పొందుకున్న వారమై, అంగీకరించిన వారమై, ఆయనలో నడిచే వారమై, ఆయన కొరకు సాక్షులుగా మహిమ తెచ్చు పాత్రలుగా ఉండాలండి. ఆయన సత్యము చెప్పుచున్నాడు. ఈ సాక్ష్యము సత్యమే. మనలో మనం ఈ సాక్ష్యం కలిగి ఉందాం. ప్రభు కొరకు మనము ఆయన నమ్మిన వారుగా, ఆయన విశ్వసించిన వారుగా కదా. ఈ అద్భుతమైన వాక్యాన్ని బైహార్ట్ చేయండి. 6:29. ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. కనుక ఈ దేవుని క్రియను మనం చేద్దాం. ఆయన నమ్ముదాం, ఆయన విశ్వసిద్దాం. ఆయన అద్భుత ఆశ్చర్య మహత్కార్య సూచక్రియలు ఈ బైబిల్ గ్రంథంలో ఏమేమి రాయబడినో ఇవన్నీ మన జీవితాలకు అప్లై చేసుకుందాం. దాని ప్రకారంగా మనం నడుద్దాము. గొప్ప కార్యాలు, ప్రభు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు పొందుకున్నట్లుగా గొప్ప కార్యాలు చేసేవారుగా, అంతేకాదు నిత్య జీవానికి వారసులుగా మనం చేయబడ్డామన్న సంతోషంలో ఈ సాక్ష్యము మనలో మనం ఈ సాక్ష్యం కలిగి జీవించటానికి ప్రభు తన కృప మనందరికీ అనుగ్రహింప చేయును గాక. నమ్మకం అనేది చూసిన దానిని, కలిగి ఉన్న దానిని నమ్ముట. విశ్వాసం అనేది నమ్మిన దానిని క్రియలలో దాన్ని మనము బయలుపరచుట. కనుక కేవలం నమ్మేవారుగా ఉండక అప్లై చేసుకునేవారుగా దానిని క్రియల్లో కొనసాగింప చేయవాడుగా ఉండటానికి ఈ నమ్మకము విశ్వాసం అనే దానిలో మనము కొనసాగుదుము గాక. ఆమేన్.